వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీ డిఎస్సి 2024లో 6100 పోస్టులను అనేది భర్తీ చేస్తున్నారు. సో ఈ 6100 పోస్టులు జిల్లాల వారీగా ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, జోన్ల వారీగా ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు వచ్చేసి అప్లికేషన్ అనేది నిన్న నుంచి స్టార్ట్ అయింది. 22 ఫిబ్రవరి ఈజ్ ద లాస్ట్ డేట్ ఫర్ అప్లయింగ్ డిఎస్సి 2024. సో ఫిబ్రవరి 22 వరకు అప్లై చేసుకోవచ్చు. హాల్ టికెట్ వచ్చేసి మార్చ్ 5th నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిఎస్సి ఎగ్జామ్ వచ్చేసి మార్చ్ 15th నుంచి 30 వరకు రోజుకు 2 సెషన్స్ ఉంటాయి. ప్రాథమిక కీ వచ్చేసి మార్చ్ 31st రోజు రిలీజ్ చేస్తారు. ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఏప్రిల్ 1st రోజు స్వీకరిస్తారు. ఫైనల్ కీ వచ్చేసి ఏప్రిల్ 2nd రోజు రిలీజ్ చేస్తారు. ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసి ఏప్రిల్ 7th రోజు రిలీజ్ చేస్తారు. ఇవి ఇంపార్టెంట్ డేట్స్, గుర్తుపెట్టుకోండి ఆర్ స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇవి జిల్లాల వారీగా చూడండి. కర్నూలు జిల్లాలో హయ్యెస్ట్గా 1022 ఎస్జిటి పోస్టులు, 550 ఎస్ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అండ్ టీజీటీ వచ్చేసి 121. శ్రీకాకుళంలో చూసుకుంటే ఎస్జిటి 104, ఎస్ఏ 130, టీజీటీ 49. విశాఖపట్నం 101, 133, 95. ఈ విధంగా మీది ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్లో చూసుకోండి. ఎస్జిటి వచ్చేసి మొత్తం 2280 ఖాళీగా ఉన్నాయి. ఎస్ఏ వచ్చేసి 2299, టీజీటీ వచ్చేసి 1264. ఇది డిస్టిక్ వైజ్గా చూసుకుంటే. జోన్ల వారీగా చూసుకుంటే జోన్ 1 వచ్చేసి ఏపీ మోడల్లో 9, బీసీ సంక్షేమంలో 17, గిరిజన సంక్షేమంలో 24. అంటే ఇవి మోడల్ స్కూల్స్ అట్లాంటివన్నిటి ఖాళీగా ఇవ్వడం జరిగింది. జోన్ 2లో 4, 11, 18, జోన్ 3లో 5, 16, 7, జోన్ 4లో 5, 37, 9. ఏపీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీలో పీజీటీ పోస్టులు సైతం రాష్ట్ర స్థాయి కేటగిరీలోనే ఉన్నాయి. వీటి సంఖ్య 53. గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్లో మాత్రమే వ్యాయామ డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి. అన్ని జోన్లలో కలిపి 13 మాత్రమే. ప్రిన్సిపల్ పోస్టులన్నీ రాష్ట్ర స్థాయిలోనే ఉన్నాయి. ఏపీ మోడల్ స్కూల్ 15, బీసీ సంక్షేమ బళ్ళు 23, ఏపీ రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీలో 4 పోస్టులు ఉన్నాయి. జోన్ల వారీగా టీజీటీ ఖాళీలు. జోన్ 1 ఏపీ మోడల్లో 42, బీసీ సంక్షేమం 24, సాంఘిక సంక్షేమం 56. ఈ విధంగా 188, గిరిజన సంక్షేమం 88. మీరు ఏ జోన్నో చూసుకొని అవి చెక్ చేసుకోండి. సో మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు హెల్ప్ లైన్ సెంటర్కి కూడా వెళ్ళొచ్చు. మార్నింగ్ 10 to 5 o'clock. దిస్ ఈజ్ ద అప్డేట్ టు ద ఏపీ స్టూడెంట్స్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.